గైస్ వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో ఎక్కువ లెంత్ ఉంది, మీరు ఎందుకు ఇంత లెంత్ చేస్తున్నారు, లేకపోతే ఇదంతా ఇంత నిదానంగా చూపించాల్సిన అవసరం ఏముంది అని ఫీల్ అవ్వకుండా గైస్ మొత్తం వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. కంప్లీట్ వీడియో. ఎందుకు ఇంత లెంత్ వస్తున్నాయి వీడియోస్ అని అంటే ఒకటే రీజన్ గా, వెళ్ళేదంతా కొండ ప్రాంతాలు. ఆ నేచర్ కి, ఆ వాతావరణానికి మనిషి ఏమైపోతాడంటే దానికి కనెక్ట్ అయిపోతాడు. నా ఉద్దేశం ఏంటంటే ప్రతిదీ కూడా క్లియర్ గా నిదానంగా చూపించాలి. అంటే ఇది 2-3 పార్ట్స్ కింద కూడా చేసే ఉద్దేశంలో చూసాం కానీ గైస్, ఒకే దగ్గర 2 పార్ట్లు పెట్టడానికి అంటే మనకు కరెక్ట్ గా ఒక పార్ట్ కట్ చేసి రెండో పార్ట్ తీసుకోవడానికి కుదరలేదు. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడడానికి ట్రై అయితే చేయండి గైస్, ఇది నా రిక్వెస్ట్. ఇక్కడ ఒక ట్యాంకీ కూడా ఉంది గైస్, మీరు చూస్తే. ట్యాంకీ చూస్తే కదా చిన్నప్పుడు స్కూల్ ఎదురుగా ఉండేది అనమాట. ఫస్ట్ సెకండ్ చదివేటప్పుడు ఆ ట్యాంకీ అనేది మా స్కూల్ కి ఎదురుగా ఉండేది. అట్లాంటిది దానికి కింద కుళాయిలు కనిపిస్తున్నాయి కదా, అట్లా చుట్టూ ఉండేవి కుళాయిలు. తాగేది ఎట్లా అంటే ఆ కుళాయి దగ్గర ఇట్లా ఇట్లా మూతి పెట్టేసి ఇట్లా ఇట్లా తాగేది అనమాట నీళ్లు. అయితే భలే టేస్ట్ ఉంటాయి కదా, అంటే దుమ్ము పడుతుంది కదా, ఆకులు పడతాయి కదా. అంటే ఒకప్పుడు అంత ఏం లేదు. ఏంటంటే ఇప్పుడు కూడా మా ఊర్లో 90% ఈ మధ్య ఏదో ఒక 5-6 years ముందు మినరల్ ప్లాంట్ అవి వచ్చినాయి, కానీ లేకపోతే అంతా బోర్ నీళ్ళు తాగే వాళ్ళే, వంక నీళ్ళు. మా ఇంటి దగ్గర బోరింగ్ కూడా ఉండే. చూడండి అయితే అదైతే ట్యాంకీ, ఇదేమో బోర్ వేసినది. ఇందాక మనం చూపించాం కదా నాగదేవతలది ఆ చెట్టు దగ్గర అన్నమాట. మనం అట్లా బోర్ చేసి తోటలోకి తిరుగుతూ వచ్చాము. ఇక్కడ ఓన్లీ ఒకే ఉన్నాడు. ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఇక్కడ ఉన్నారు గాయస్, అక్కడ నాగదేవతల దగ్గర ఉన్నారు. ఒకరేమో ఇందాక అటు వెళ్ళడం చూసినాం మనం, అటు కూడా ఏముందో ఒకసారి గమనిద్దాం మనం అంతాని. పైన ఏంటంటే గాయస్, పైన నుంచి ఏం లేదు, ఒక గ్రౌండ్ లాగా ఏదో ఉంది. వాన తగ్గితే మీకు అన్ని ఒకసారి చూపిస్తాను మొత్తం. ఇప్పుడే తగ్గిస్తుంది వాన అయితే తగ్గింది గాయస్ లైట్ గా. మేము వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాం. ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము ఇక్కడ ఏంటి ఏమి అని చెప్పేసి. కాకపోతే వర్షంలో కొంచెం డివైస్ ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి మేము ఆగుతున్నాం అనమాట. మా దగ్గర టైం కూడా లేదు, ఎందుకంటే ఈ రోజు అవ్వకపోతే మళ్ళీ రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఈవినింగ్ వచ్చాం కాబట్టి లైట్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పడుతుంది పెళ్ళికి మళ్ళీ. మీరు చూసే గాలి అయితే మటుకు బ్రహ్మాండంగా ఉంది, హ్యాపీగా ప్రశాంతంగా. వస్తే ఇక్కడ 2 days ఉండాలనిపిస్తుంది, అలా ఉంది లొకేషన్. చుట్టూ ఎట్లా చూసినా తోటలు ఉన్నాయి గైస్ అన్ని. చూడండి ఇక్కడ కూడా ఒక తోట ఉంది, అటు సైడ్ అన్ని తోటలే ఉన్నాయి, ఇటు సైడ్ కూడా ఒక వే ఉంది, అక్కడ కూడా తోటలు ఉన్నాయి. అసలు వస్తే వెళ్ళాలనిపించట్లేదు, ఇక్కడే ఉండిపోదామా అనిపిస్తుంది. బాగా అయితే ఉందన్నారు గాయస్. ఒకసారి అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే మనం తెలుసుకుందాం ఈ లోపు, వర్షం తగ్గేలోపు. అన్న వాళ్ళు చెప్తున్నారు చూడండి, మా ఊరోళ్ళు అనమాట, ఇక్కడికి పూజ చేసుకోవడానికి వచ్చారంట. బాయ్ ఎక్కడ ఉందనంటే మనం ఇందాక తోటల సైడ్ పోయినాం కదా గాయస్, అక్కడే ఉంది, అటు సైడ్ ఉంది అని చెప్తున్నారు. ఒకసారి వాళ్ళు కూడా హాయ్ చెప్తారు చూడండి. ఎన్న కొంచెం తెలిసినట్టుంది, దీని గురించి ఏం తెలుసో చెప్పున్నా. బాయ్ గురించి ప్లేస్ గురించి అంతా చెప్పు, నీకేమేం తెలుసు అంతా. తెలుసు నీకు తెలిసినది చెప్పు, ఆయన అడుగుదాంలే. బాయ్ అట్లా పోవాలా కొనట, అటు లోపలికి పోవాలా, లోపల ఉంటే అట్లా కాళ్ళ ఉంటే అట్లా దాగుంది. అది ఇది నారవా, ఇది ఈ స్పంజాలము, ఈ రామంజాలము ఇవి ఉన్నాయి. ఇక్కడ 2 విషయాలు. ఆంజలం ఆ పైన ఉంది, పైన అడిపోయినారా లేదు, ఇంకా పోవాలి. పైకి ఎక్కి అట్లా పోవాలా. ఇక్కడ 2 విషయాలు. ఈ ప్లేస్ లో కాకులు వాళ్ళంట, నిజమేనా? కాకులా ఏం చూడలేము మనం. అదే చూడండి, అన్న కూడా ఇంతవరకు చూడలే అంటున్నాడు, అంటే అది నిజమే కావచ్చు. నాకు కూడా వేరే వాళ్ళు చెప్పిందే కాదు, నాకు కూడా తెలియదు. రెండోది ఏంటంటే ఆ బావి అనేది ఉందంట కదా, అక్కడ ఇప్పుడు పోయినకి అయితే లేదో అంటున్నారు వాళ్ళు. నీళ్ళు అయితే ఎప్పటికీ ఎండిపోవు అంటే, ఎప్పటికీ ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు, అన్న కూడా అంటున్నారు. మార్కెట్ అంటే అట్లా పోవాలా, అట్లా పోయి ఆడ కంప తీసుకొని అట్లా లోపల చాలా లోపలికి అది. ఇక్కడ ఎప్పటికీ కాకులు వాళ్ళవా వాళ్ళవైదా అదే ఏమో ఇప్పుడైతే ఎవరిని అడిగినా కూడా గ్యారెంటీ అయితే చెప్పట్లేదు, ఏదో డౌట్ గానే ఉన్నారు. బావి దగ్గరికి అయితే వెళ్ళడానికి కుదరదు అని అంటున్నారు. సో గైస్ అది అటు పక్క ఉందంట, మనం అయితే నెక్స్ట్ గుడి దగ్గరికి అయితే వెళ్దాము. ఆంజనేయ దేవులం ఉందంట, రాముడి దేవులం ఉందంట, శివుని దేవులం కూడా ఉందంట. 3 ఉన్నాయి. కాబట్టి కొంచెం మంది జనాలు వచ్చినట్టున్నారు. జనరల్ గా తెలియదు చెప్పిన అయిపోయింది, ఎందుకంటే మా వాళ్ళది కూడా జరిగింది కదా చెప్పినా.
సో అదే గాయస్ ఈ రోజు కొంచెం జనాలు ఎందుకు కనిపిస్తున్నారు అంటే ఈ రోజు కొంచెం ఏకాదశి కాబట్టి పండగ కాబట్టి వచ్చినట్టున్నారు. జనరల్ గా అయితే ఇంత దూరం రావడం అనేది కష్టం అనమాట, రారు 90%. సో గాయస్ గుడి దగ్గరికి అయితే వెళ్దాం. 3 ఉన్నాయంట, కనీసం 2 అన్నా కవర్ చేసేదాన్ని ట్రై చేస్తాను. మెల్లగా భక్తులు అయితే ఒక్కొక్కరు వస్తున్నారు guys. ఈవినింగ్ టైము లైట్ ఫెయిల్ ఎప్పుడైతే తెలియదు, కొంచెం పరిస్థితి అట్లా ఇటుగా ఉంది. ఇక్కడ చూడండి పెద్ద పైప్ ఒకటి ఉంది ఇక్కడ. మళ్ళీ మేము వెళ్ళడానికి కూడా కొంచెం అసౌకర్యం ఉంటుంది, ఎందుకంటే దూరం వెళ్ళాలి గాయస్. ఇది ఏంటంటే మీకు వేస్తాను క్లిప్ లోని. Guys, మీకు ఏంటంటే ఇప్పుడు మా ఊరికి పోవాలంటే, ఇప్పుడు ఫస్ట్ మా ఊరు నుంచి రావాలంటే ముద్దునూరు నుంచి రావాలి అని అంటే ముద్దునూరు నుంచి కోటాలపల్లి అనే ఒక రోడ్ వస్తుంది అనమాట. ఆ రోడ్ దగ్గరికి వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. మన ఆడికి వచ్చేసరికి మనకు 6-7 కిలోమీటర్స్ వస్తుంది. మళ్ళా నుంచి రైట్ తీసుకున్న తర్వాత వేల్చర్ల దాటి మళ్ళీ ఉప్పలూరు దగ్గర వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ రైట్ తీసుకుంటాం. మీకు బోర్డు చూపించాం కదా, అక్కడ నుంచి మళ్ళీ లోపల కావాలంటే కూడా ఒక 2 కిలోమీటర్స్ పడుతుంది. అంటే ఓవరాల్ గా మనకు ఎంత లేదైనా కూడా ఒక 10 to 12 కిలోమీటర్స్ వస్తుంది. సో వాతావరణం బాగాలేదు, లైట్ ఫెయిల్ అయ్యే పరిస్థితులు ఉంది. ఇంకోటి ఏంటంటే లైట్ గా వర్షం పడతా ఉంది. సో నేను ఇక్కడ ఈ రోజు అయినంత కవర్ చేసి మళ్ళీ వచ్చి మొత్తం చూపించడానికి అయితే చూస్తాను. ఫస్ట్ అయితే మనం ఇక్కడ గుడి దగ్గరికి అయితే వెళ్దాం గాయస్. కిందనే ఒక గుడి ఉంది, తర్వాత చూసుకొని పైకి కూడా వెళ్ళడానికి చూసాము. ఒక చెట్టు కవర్ అయింది, ఉసిరి చెట్టు ఇది 2 ఉన్నాయి, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. లేని చెట్టు లేదనుకుంటా ఇక్కడ. ప్రతి ఒక్కటి వేసినారు, ఎవరు వేశారో గాని బాగా వేశారు. తోట ఇక్కడ తోట, చూడండి గైస్ తోట. ఎటు చూసిన తోటలు చెట్లు చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇవి చెట్లు పూల చెట్లు, టెంకాయ చెట్లు. ఇవి మాకు తెలిసిన ఎవరు అనుకుంటున్నారు మీరు? చూడండి గాయస్, చెట్టు పూలు కూడా చూడండి ఎంత నీట్ గా కనిపిస్తున్నాయి. మర్చిపోయినా, నాకు గుర్తురాదు. అక్కడొకటి పూలు దండిగా ఉన్నాయి, భలే ఉన్నాయి పూలు. పేరు అయితే తెలియదు కానీ నాకు ఆబ్వియస్లీ దండిగా ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా చూడండి ఇంకొక పూల చెట్టు ఉంది. ఇదంతా ఏంటంటే లోపలికి మళ్ళీ కొండ లోపలి నడుచుకుంటే పోదాం దారి అనమాట. ఆడ దాకా వెళ్ళాలా, మెల్లిగా పోదాం గాయస్, దారంగా చూసుకుంటూ పోదాం. ఎందుకంటే ఒకసారి రావాల్సి వచ్చినా వచ్చి తీస్తాను కానీ మీకు తెలిసిందే గన్నేరు చెట్టు. ఈ గన్నేరు చెట్టు చెప్పాల్సిన అవసరం లేదు, తెలిసేది మీకు. వదిలిపెట్టి అయితే లేదు గాయస్, ప్లేస్ ని అడుగు చూపిస్తాను నేను. ఇంకొకసారి వచ్చేనా సరే, ఇప్పుడు అవ్వకపోతే మొత్తము టౌన్ లో చూడండి తోట ఖచ్చితంగా చూపిస్తాను డెఫినెట్ గా. అది చూడండి నేరేడు చెట్టు, నేరేడుకాయలు కూడా మీకు కనిపిస్తుంటాయి. ఇప్పుడు సీజన్ కాబట్టి కనిపిస్తాయి. నేరేడు చెట్టు, ఇక్కడ మధ్యలో టేకు చెట్టు కూడా ఉంది గాయస్. చూడండి తిని వేశారు ఇక్కడ నేరేడు చెట్టు. చూస్తే ఇక్కడ టేకు చెట్టు కూడా ఉంది గాయస్ మధ్యలో. కొబ్బరి చెట్లు వర్షాలు నాటారు చూడండి. కొబ్బరి చెట్లు, వేప చెట్లు, ఇది లేదనుకోకుండా దాదాపుగా అన్ని చెట్లు చూడండి ఆల్మోస్ట్ ఉన్నాయి. దొండకాయలు కాసాయి చూడండి గైస్, మీకు చూపిస్తాను చూడండి. ఇదేమో బాగా మాగింది, జాగ్రత్త దానికి. ఇది పచ్చిది. అక్కడ లోపల చూస్తే ఇంకా చాలా ఉన్నాయి చూడండి. రెడ్ కష్టము కానీ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇటు పక్క చూసుకుంటే గాయస్ రాళ్ళన్నీ కనిపిస్తుంటాయి మీకు, అంత కొండ రాళ్ళే. కాకపోతే ఏంటంటే అక్కడక్కడ కొంచెం నీట్ గా రెడీ చేసుకొని చెట్లన్నీ నాటడం అయితే జరిగింది. గుడి దగ్గరికి వచ్చేసాం గైస్ మనము. ఇక్కడ ఒక గుడి ఉంది గాయస్, కింద ఇక్కడ మొత్తం 3 ఉన్నాయంట. రాముడు, శివుడు, అక్కడి నుంచి ఆంజనేయ స్వామి 3 ఉన్నాయంట. ఆంజనేయ స్వామి పైన ఉందన్నారు. ఇక్కడ కింద అయితే ప్రజెంట్ ఒక గుడి ఉంది. అక్కడ మనము ఇంతకు ముందు చూపించాం కదా చిన్న గోపురం మాదిరి ఉంది అని, ఆ గుడి ఆంజనేయ స్వామి గుడి అనమాట. మీకు ఈ కింద గుడి కూడా నేను స్టార్టింగ్ లో క్లోజ్ చేసాను, మీకు కనపడిందా లేదా? ఇక్కడ చూడండి కిందికి వంగిపోయింది. అందులో తీసుకొని చూడండి నేను హ్యాపీగా. భలే ఉంది గాయస్, ఉండడం మాత్రం ఎక్సలెంట్ ఉంది. చాలా షార్ట్ గా ఉన్నాయి, మరి లాంగ్ లేవు ఇవి. ఇక్కడ కూడా ఒక బోర్ ఉంది చిన్నది. ఇక్కడ ఎందుకు ఇంతమంది మాట్లాడుతున్నారన్నా, ఒకరు మాట్లాడితే నీట్ గా ఉంటది కదా అంటే గాయస్, ఒకరిని చెప్పేదానికి లేదు ఇక్కడ. అంటే ఆ ప్లేస్ లో ఉండే ఎక్సైట్మెంట్ అట్లా అనమాట. ఎవరు కొద్ది వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. సో డిస్టర్బెన్స్ అనుకోకుండా కొంచెం నీట్ గా సెట్ చేసి పెడతాను, మీరు చూడడానికి ట్రై చేయండి. మీరు చూస్తే ఎక్కడ చూసినా నీట్ ఉన్నాయి గాయస్. అదే బావి నుంచి వస్తాయంటే ఇప్పటికి ఎండిపోవడం అయితే ఎండిపోవటం నీళ్లు. ఇందాక అన్న వాళ్ళు కూడా చెప్పినారు. సో గైస్ ఇదైతే ఒక గుడి అన్నమాట. ఏ గుడి ఏంటి అనేది మనం అడిగి తెలుసుకుందాం. అక్కడ ఆయన ఎవరైనా పంతులు వీళ్ళు ఉంటే అడిగే తెలుసుకుందాం. మీరు చూడండి అంతా సిమెంట్ వేసేసి నీట్ గా. చింత చెట్టు గైస్, ఇది చిన్నప్పుడు చింతకాయలు భలే తినేది, మా కాలంలో కూడా ఉండే ఇట్లానే పెద్దది. ఇప్పుడైతే ఏం లేవు. సో అందుకని ఇట్లా ప్లేసులు మనము తిరిగి చూస్తే కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటది అనమాట. మీరు ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూడండి గైస్. తోటలో ఉండే చెట్లు, ఆ పైన కొండ,
మొత్తం ఎంత నీట్ గా కనిపిస్తుంది అంటే ఎక్సలెంట్ గా ఉంది అసలు. ఎంతెంత చెట్లు చూడండి. సపోటా చెట్లు, ఇక్కడేమో సపోటా చెట్లు ఉన్నాయి గైస్. చూడండి సపోటా చెట్లు, మీకు అక్కడ చూస్తే సపోటాలు కూడా ఉన్నాయి. మీకు జూమ్ వేస్తే చూడండి, సపోటాలు కూడా కనిపిస్తున్నాయి మీకు, చూసినారా? అట్లా అన్నమాట. మొత్తం ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత చూడముచ్చటగా ఉందంటే బ్రహ్మాండంగా ఉంది అసలు. ఇక్కడ మనుషులతో పని లేదు, మాటలే పోతా ఉంటాయి. అంటే ఎంత ఇదిగా ఉందంటే మనకు, అంటే నేను కూడా ఫస్ట్ టైం అన్నమాట లోపలికి వచ్చి ఇంత చూడడము. ఏదో బయట వరకు వచ్చి పోవడం అనేది వేరే, ఆ లోపలికి వచ్చి అంత క్లియర్ గా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తాను నేను. సో బ్రహ్మాండం ఉంది కదా. అక్కడ చూస్తే ఎవరో ఇటు పక్క నుంచి వచ్చినట్టున్నారు, బండ్లు కూడా ఉన్నాయి. ఇది క్లోజ్ చేస్తాం. చూడండి గైస్, సపోటా చెట్టు మీరు మామూలుగా 2-3 ఇయర్స్ 5 ఇయర్స్ చూసింటారు, కానీ ఇది చూస్తుంటే 20 ఇయర్స్ పైన ఉన్నట్టుంది. ఉంది, ఎన్ని ఉన్నాయి చూడండి. దాని నుంచి 4 ఒకే దగ్గర ఫామ్ అయినాయి. మీరు చూసింటారు, చాలా ఓల్డ్ ఉన్నట్టుంది ఇది. మామూలుగా చిన్న చెట్టు చూసింటారు, చూస్తే కాయలు మట్టుకు చాలా ఉన్నాయి. చిన్న చిన్న కాయలు పిందెలు దండిగా ఉన్నాయి guys. మీకు చాలా కాయలు ఉన్నాయి guys. అక్కడ చూడండి అంత హైట్ లో కూడా ఇంకా మనకు సపోటా కాయలు ఉన్నాయి. నేను జూమ్ చేసినాను. ఈ చెట్టు చాలా ఎక్స్పాండ్ అయింది, 20 feet పైన ఎక్స్పాండ్ అయినట్టుంది ఇది ఒక చెట్టే. ఎడల్పు అట్లే పెరిగిపోయింది guys. ఇది హైట్ అట్లే పెరిగిపోయింది. మేము ఇంత హైట్ ఉన్నా కూడా ఇంకా డబుల్ ఉంది అది. ఎడల్పు చూస్తే మీరు గుడి ఆ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కవర్ చేసింది దాదాపు. మీరు ఇక్కడ చూస్తే కూడా కొండ మధ్యలో చూడండి ఎంత నీట్ గా కనిపిస్తుంది అసలు. బ్రహ్మాండంగా ఉంది. ఇటుపక్క కూడా చూడండి guys, మొత్తం కొండరాళ్ళు ఉంటే అంతా తవ్వేసి, అంటే తవ్వినట్టుంది మొత్తం అంతా ఒక ప్లేస్ నీట్ గా సెట్ చేసేసి చేసినారు. ఈ గుడి ఎంట్రన్స్ అన్నమాట. శివాలయం ఇది. నందీశ్వరుడు ఉన్నాడంటే ఆబ్వియస్లీ ఇది శివాలయం ఉంటది. సో చూడండి గుడి ఎంత బాగా కట్టారు అనేసి. మీరు ఇక్కడ నవగ్రహాలు అన్నమాట. ఇది ఆపోజిట్, ఇక్కడ వచ్చేసి శివాలయము, నందీశ్వరుడు ఉంటాడు. మనకి ఇక్కడ పైన చూస్తే అంత కొండలు. ఇక్కడ చూడండి ఒక చెట్టు అయితే పూర్తిగా ఎండిపోయింది. అది పొరపాటున పడినా పడేటట్టుంది. అది చూస్తే అట్లా ఉందన్నమాట. 90% పడదు, ఎందుకంటే ఏర్లు పాతుకుపోయి ఉంటాయి కాబట్టి లోపల. కానీ చూడడానికి అట్లే ఉంది. ఇటు కూడా ఒక దారి ఉన్నట్టుంది guys, బండ్లు ఇటు దాకా తీసుకొచ్చారు. ఇది ఒక వే ఉన్నట్టుంది. వే ఉన్నట్టుంది ఇక్కడ చూడండి, ఇట్లా డౌన్ కి. కాకపోతే మనకు తెలియదు కాబట్టి మనం బండి అక్కడ పెట్టి అందులో వీడియో మనం ఒక పక్క నుంచి నీట్ గా రావాలి కాబట్టి చేసుకుంటూ వచ్చినాము. అయితే గుడి నన్ను ఓనా లోపలికి మేము ఎందుకు మీకు లోపల కూడా చూపిస్తాడు చూడండి guys, గుడి లోపల. చెప్పు నందీశ్వరం లోపల చూపి ధ్వజస్తంభం అంతా మీకు స్టార్టింగ్ ధ్వజస్తంభం ల్యాండ్స్కేప్ పెట్టున్నా, మళ్ళీ అట్లా పెడితే చిన్న అవుతుంది. ఈ నందీశ్వరుడు ఒక్క నిమిషం కొట్టుకున్నా పోయితే ఇక్కడ గుడి. అమ్మవారు ఏమో ఉన్నట్టున్నారు. అమ్మవారు కూడా ఉంది కదా, త్రిశూలం, సింహం ఉంది ఎదురుగా, అమ్మవారికి ఎదురుగా. మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి.
వీడియో ఏం మాట్లాడంటే లోపల గుడిలో మాట్లాడద్దు, అందులో వేరే వ్యక్తి ధ్యానం చేసుకుంటున్నారు కాబట్టి ఏం మాట్లాడలేదు. సో అది guys మనం డిస్టర్బ్ చేయకూడదు. సో చిన్నగా మాట్లాడదాం. మీరు ఇక్కడ చూసుకుంటే మీకు జూమ్ వేస్తుంది చూడండి, చూడండి రాయి ఇదేదో కొంచెం లైట్ గా పాము నోరు తెలిసినట్టు, దాని నుంచి స్ట్రైట్ గా వెనక్కి తీస్తే అదంతా పాము లాగే ఉంది చూడండి. అది ఫిష్ లాగా కూడా కనిపిస్తుంది ఒక సైడ్ నుంచి. మనం అయితే గాయస్ ఇప్పుడు వేరే అతను లోపలికి వెళ్ళారు, అండ్ బయటకు వచ్చిన తర్వాత దీని స్టోరీ కూడా చెప్పించుకుందాం. కొంచెం దూరం పోయి మాట్లాడదాం గాయస్, ఎందుకంటే వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు మనం. సో చూడండి ఇప్పుడు అక్కడ శివలింగాన్ని అత్తుకొని ఉన్నాడే. ఇప్పుడు మనకు రీసెంట్ గా సినిమా ఆడుతుంది మంచు విష్ణుది, కన్నప్ప అని చెప్పేసి ఆయనే అనమాట ఆ శివలింగాన్ని పట్టుకొని ఉండేది. అంటే శివుడు అంటే అంత భక్తి అనమాట ఆయనకి. సో చూడండి భక్తులు కూడా ఉన్నారు, కూర్చొని ఉన్నారు. అక్కడ స్వామి ధ్యానంలో ఉన్నాడు కాబట్టి నేను కొంచెం మెల్లిగా చెప్తున్నాను, అడ్జస్ట్ చేసుకోండి. సో చూడండి ఇదన్నమాట కన్నప్ప. మీరు చూసి అక్కడ బంగారు గోపురం కనిపిస్తుంది కదా, అది వచ్చేసి అమ్మవారు గుడి. ఆ పక్కనే శివుని గుడి ఉంది. మీరు ఇక్కడ ధ్వజస్తంభానికి కూడా నేను జూమ్ వేస్తా చూడండి. మీరు చూస్తే ఇక్కడ చూడండి నాగబంధం ఉంది. ఇటు పక్క చూస్తే నందీశ్వరుడు ఏమో ఉన్నట్టున్నాడు. మీకు అంతా ముందు క్లియర్ గా వచ్చింటది. సో ఇదన్నమాట. తోటలన్నీ కూడా వేరే ఊరు వాళ్ళయ్యి అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మనకు పలానా ఊరు పలానా వ్యక్తి అని అయితే క్లారిటీ లేదు. ఈయన పేరు నారాయణ, మా ఊరు అనమాట ఆయనది. ఇప్పుడు ఈ గుడి గురించి ఆయనకు తెలిసింది మనకు చెప్తారు, ఒకసారి వినండి ఆయన మాటల్లో. ఇక్కడ ఒక పవిత్రమైన ఒక రస్తాకు 3 కిలోమీటర్ల దూరంలో ఒక కొండ దగ్గర ఒక పూల చెరువు అని ఉంది పైన. ఇక్కడ దేవుని దగ్గర ఒక మామిడి వనం ఉంది. ఇది మామిడి వనం. ఇదంతా ఎవరిదియా? ఇదంతా ఒక ఉప్పులూరు గ్రామంలో ఒక తోటోళ్ళది. ఒకటిదేనా గ్రామం వాళ్ళదా? గ్రామం వాళ్ళది కూడా గుడి అందరికి సంబంధమే. ఒక గుండు ఉన్నది ఇక్కడ. ఇక్కడ ఒక పెద్ద గుండు అన్నమాట. ఆ గుంటి కింద ఒక ఈశ్వరుని గుడి మాదిరి గుంటి కింద ఉన్నాడు ఆయన. అప్పుడు అక్కడ ఒక పూర్వం కాలం ఏం చేసినంటే ఎద్దల బండ్లు, అప్పుడు ఈ తాకటీలు లేవు, ఏమి లేవు, బండ్లు అన్నమాట. బండ్లు వచ్చేదానికి గుంతలు ఇట్టిట్టు దావా. అప్పుడు ఆ కాలంలో ఇక్కడ వచ్చి అక్కడ ఒక బండ్లు నిలబెట్టుకుంటారు అన్నమాట. ఒక మైదానంలో నారాయణ స్వామి ఆయన. నారాయణ స్వామిని రాగి చెట్టు, వేప చెట్టు, ఆడ ఒక నారాయణ స్వామి అని ఆడ. ఇక్కడ ఒక ఈ గుంటి కాడ ఈశ్వరుడు ఇక్కడ. మళ్ళా తర్వాత ఆట తగ్గున ఒక అక్కదేవతల కొలన ఇక్కడ ఆ బాయ్ గురించి మీరు చెప్పేది. బాయ్ అంటే కొలన, అది అనేది ఆ కాలానికి తలపూరి కొలన, తలపూరి బాయ్ అని. అక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చిన భక్తులంతా అక్కడ స్నానం చేయాల. కోనేరు దేవతల కొలను అనుకో, కోనేరుగా అదేగా. అప్పుడు అక్కడ వచ్చిన జనం అంతా ఒక భక్తులంతా అక్కడ కొలంలో స్నానం చేయాల. వచ్చి మళ్ళా ఒక మనం ఏదన్నా వచ్చినప్పుడు తీర్థం అంతా టెంకాయ కొట్టి ఒక అన్నం చేసుకొని, ఒక పాశం గాని ఒక అన్నం బాగా చేసుకొని ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ఎవరి కొద్ది వాళ్ళు ఆమెన తింటారు, భోజనం చేసుకొని మళ్ళా సాయంత్రం ఎవరి ఇంట్లో వాళ్ళు పోతారన్నమాట. అక్కడ బాయి అక్కదేవతల పొలంలో స్నానం చేస్తే మీకు ఏదైనా బాగా లేకపోయినా, ఆరోగ్యం బాగా లేకపోయినా, ఆ తల్లి అక్కదేవత స్వామి అని తలపూరి బాయిలో మునిగిపోతే ఒక బాగలేని ఆరోగ్యం కూడా బాగా అవుతాయి. అప్పుడు పెద్దలు చెప్తున్నా ఇక్కడ ఈశ్వరుంజాలం అన్నమాట. అంటే ఇది స్వయంగా ఉన్నదా, గుండు కింద ఎవరైనా పెట్టినదే? ఆయన ఉన్నదే, స్వయంగా ఉన్నదే. ఇది పెద్ద కొండ, గుండ్లు. అదేలే, ఈ కొండని తవ్వి గుడిని కట్టారు గాయస్. ఇక్కడ పోతే కనుక గుంటి మీద గుండు 7 గుండ్లు అనమాట. దారిలో కనపడతా పెద్ద గుండ్లు అనమాట. పైకి ఎక్కితే అక్కడ కొండ, ఇది లోయ అన్నమాట. ఇది ఒక పెద్ద లోయ. ఇక్కడ ఒక మామిడి వనము, సపోర్ట్ చెట్లు ఉన్నాయి అన్నమాట పైకి. వాళ్ళ కాయలు ఉండడము, ఏదో వాళ్ళు బత్యం ఎవరన్నా అదులో పోసుకొని బతుకుతారనమాట. తలారోళ్ళు నల్లవెల్లుల్లోని ఇక్కడనే పండుకోవడము. ఆ సీజన్ అంతా ఏదో అన్నం చేసుకొని ఆడ సత్రం ఉండేది నారాయణ స్వామి దగ్గర. ఆ సత్రంలో పండుకోవడము. ఒక కొనల దగ్గర ఏం చేసినాడు, అగ్గదేవతల కొలన. ఒక రోజు ఒక గొల్లబోయుడు అక్కడ ఒక గొర్రెను కొండ కొత్తని ఆ గొర్రెను అక్కడ పోగొట్టిపోయినాడు అనమాట. దాన్ని చూసుకోకుండా ఒకటి మిస్ అయింది గైస్. గొర్రెను కడుపుతో ఉండేది వెళ్ళిపోయింది అనమాట. తప్పించుకొని ఎటుపోయిందో తెలియదు. ఆ కొలం దగ్గరనే ఈనుకునేది, ఈనుకొని ఉంది అనమాట రాత్రి అంతా.
ఆ గొల్లవేడు ఏం చేసిన అంటే తెల్లారుదామని లేచి గొర్రె పోయిందని ఎత్తుకులు ఆడుకుంటూ అక్కడ వచ్చినాడు. ఆ గొర్రె ఆ కొలం దగ్గర ఉన్నది అట. ఆయన అక్క దేవతలు ఆ టైంలో స్నానం చేస్తున్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు చూసి గొల్లబోయిని నరవాసనని అప్పుడు ఆ గొల్లబోయిని పిలిచి 3 అక్షరాలు రాసినారంట నోటు తెరచమని. ఆ అక్షరం రాసినట్టు చెప్పకూడదు అని వాళ్ళు వాగ్దానం చెప్పినారు. చెప్తే నిలురాయి అయిపోగా కానీ శిల అయిపోయేటట్టుగా అయిపోయేట్టుగా చేసినారు వాళ్ళు. అతని నాలుక పైన అక్క దేవతలు అంటే దేవతలు అమ్మవార్లు 3 అక్షరాలు రాసి ఈ మాట చెప్పకూడదు అన్నారు ఆయనతో. చెప్పలేని ఆయన చెప్పలేక ఆయన పోయినాడు అన్నమాట ఆ రాపించుకొని. ఆ యొక్క శిలలో లేకపోతేనే ఒక సాకులోళ్ళు ఉతకడానికి వచ్చన్నారు అన్నమాట. ఆ ఉండలేక ఆయనతో చెప్పినాడు. అన్ని నిలువురాయి అయినాడు ఆయన. ఇక్కడ ఒక ఆడ ఉంది దేవాలయం వీరభద్ర స్వామిని, ఆ యొక్క రాయిని వీరభద్ర స్వామిగా నిర్ణయించినారు అనమాట. అంటే ఇప్పుడు ఇటు పక్క పోతా అంటే కొనకాడ ఒకటి కనపడుతుంటారు చిన్న గుడి. ఇక్కడ ఈ సైడ్ ఉంది, ఈ సైడ్ ఈ సైడ్ ఉంది అనమాట. గైస్ కుదిరితే అది కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. అన్న చెప్పేది ఏంటంటే ఒక గుడి అనమాట. ఆ అక్క దేవతలు నోట్లో ఆ నేలకు మీద ఒక 3 అక్షరాలు రాసి అది ఎవరికి చెప్పొద్దు, చెప్తే నువ్వు శిల అయిపోతావు అని చెప్పినప్పుడు అయిపోతావు నువ్వు. ఆయన ఉండలేక అక్కడ ఎవరో దారిలో వేరే సాకులు కనపడి అడిగితే గనక చెప్పేసాడు అనమాట. ఆ చెప్పిన ప్లేస్ లోనే అట్లానే ఒక శిలువ అయిపోయినాడు, రాయి అయిపోయినాడు. ఆయన పేరు దానికి ఇప్పుడు గుడి కట్టి ఆయన పేరు వీరభద్రుడు అంతే. వీరభద్రుడు ఆయన పేరు, అందుకు వీరభద్రుడు అని పెట్టారంట. వీరభద్రుడు అని పేరు ఆడ దేవాలయం నిర్ణయించినారు. ఆడ గుడి కాడ కూడా పోతంటారు టెంకాయలు కొట్టును అక్కడ. అక్కడ ఇది ఒక పవిత్రమైన కాన అనమాట. ఈశ్వరుని దేవాలయం గుడి స్వయంగా వెలిసిన చోటు అంటాం. మంచి పవిత్రమైనది క్షేత్రం. ఇక్కడ ఇక్కడ ఆయన ఒక అటువంటి ఈశ్వరుడు అన్నమాట. దాదాపు ఇప్పుడు ఈ గుడి కట్టి ఎన్ని ఉంటుంది? ఈ గుడి కట్టి అంతే ఒక 10 ఏళ్ళు. 10 ఏళ్ళు ముందంతా అట్లనే ఉన్నది, రాయి కూడా ఉన్నది. గుడి పెద్ద గుండు, అదే 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 గుంటి కింద ఆయన ఉన్నాడు అన్నమాట ఫస్ట్. అది గైస్ అట్లా అన్నమాట. అంటే స్వయంగా ఆయన ఒక గుండి కింద వెలిసింటే దానికి ఈ మధ్య ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ మనుషులు చూడడము, దానివల్ల కొంచెం డెవలప్ చేసి గుళ్ళు కట్టడం ఇదంతా అన్నమాట. ఈ తోటలు అయితే ఎప్పటి నుంచో ఉండేవంట. మొత్తము ఈ కొండ కింద లోయ మాదిరి ఉండేదంట ఒకప్పుడు. అది గైస్ కథ అయితే అన్న చెప్పింది మీరు విన్నారు కదా క్లియర్ గా. సో అదనమాట. మన పైన అయితే ఇంకొక గుడి ఉంది, మనం కొంచెం తొందరగా వెళ్ళిపోదాం గైస్ పైకి అయితే, ఎందుకంటే మనకి ఇంకా టైం పడుతుంది. కష్టం అందులో ఇది ఫారెస్ట్ ఏరియా ఏమైనా రావచ్చు. అదే ఇప్పుడు మనం బైక్ లో వస్తా అంటేనే కొంచెం దారి అంతా ఇదిగా ఉందని చెప్పినాము. ఒక టైంలో మొత్తం బండి ఎదురు బండ్లు వస్తా అంటే ఎదురు బండి ఇట్లా పైకి కిందికి పోయేదంట దారిలో. కార్తీక మాసంలో బ్రహ్మాండం జరుగుతుంది అనమాట. ఇక్కడ కార్తీక మాసంలో జనాలు బాగా అపరితంగా వచ్చారన్నమాట. ఇక్కడ పెళ్లిళ్ళు కూడా జరుగుతాయి. ఇప్పుడు ఈ ఇటీవల ఈశ్వరునికి కళ్యాణం చూపించారు ఇప్పుడు ఆయనంతా. సో గైస్ అదే అన్నమాట. మనం ఫస్ట్ ఎక్కడైతే మనము ఒకటి వేప చెట్టు ఇంకోటి జీవి చెట్టు పక్క పక్కన ఉండే చూపించినామో అక్కడ స్టార్ట్ అయిందనమాట. నారాయణ స్వామి అంటారు, నారాయణ స్వామి అంటారంట. అక్కడ ఒక సత్రం ఉండేదంట. ఇప్పుడు అదే ప్లేస్ అంతా డెవలప్ చేసేసి దానికి కళ్యాణ మండపము, పక్కన రూములు, ఇంకా మిగతావన్నీ డెవలప్ చేసి ఇక్కడ అంతా చెట్లు కూడా ఇంకా మిగతా చెట్లు వేయడము అన్ని చేశారు. సో ఇదే అన్నమాట ఈ స్థలం గురించి. నా థ్యాంక్ యూ నా. యూట్యూబ్ లో వస్తా చూడు, సరేనా? మీరు చూస్తే ఇక్కడ కొండరాయి పైన కూడా నంది బొమ్మ ఉంది. మీరు చూడండి, కరెక్ట్, నేను కూడా గమనించలేదు. మీరు చూడండి, జూమ్ వేసాం కదా మీకు. అంటే ఇట్లా ఒక రాయి కిందనే వెలిసినాడు అనమాట ఆయన శివుడు. సో ఆయన నిత్యం పూజలు చేస్తా గుడి కట్టడము, ఇక్కడే ఉండి సేవించడము, దానివల్ల ఈ కొండంతా క్రాష్ చేస్తున్నారు అన్నమాట. ఎడగొట్టి గుడి మాదిరి కట్టినారు ఆ గుండును తీసి. అదే అదే అది మిషన్లతో. ఇక్కడ ఒక ఈ కాన్లో కొండని ఆనుకొని గుండ్లకొండ ఒకటి పెద్దది. ఇక్కడ అది గుండు అంటే గుండు మీద గుండు 7 గుండ్లు పెద్ద లోయలు అన్నమాట. అక్కడ పెద్ద లోయలు అయితే ఆ యొక్క ఆడ ఒక పెద్ద గుండు, ఆ గుళ్ళల్లో పులి ఉండేదంట. చూడండి పులి కూడా ఉన్నదంట. అక్కడ పులి అంటే అప్పుడు కాటమరాజు ఆవల మంద పోయేటప్పుడు ఆయన కాటమరాజు తెలిసిందే మీకు. ఇంకా పులిని అన్నమాట 9th లో 10th లో వచ్చింటది కాటమరాజు. అప్పుడు రాత రాసినాడు ఆయన ఆడ పులి రాత. అది రాత ఊరికట్టం
ఇక్కడ వచ్చి టామటం కొండ అని పెద్దది. చూడండి guys, ఆ చెట్టు- ఆ కొండలలో మీకు ఆ చెట్టు మోసింది అదే ఒక ఎక్స్పీరియన్స్. ఇంకా పైనుంచి ఆ రాళ్ళ మీద చెట్టు మోయడం అనేది చాలా ఇది. గుళ్ళ మీదనే ఉన్నాయి జూమ్ పర్వతాలు. వేస్తాడు మా వాడు. అదే చెట్టు, ఆ చెట్టు చాలా. అక్కడ ఏం లేదు, ఆ రాళ్ళల్లో తెలిసింది అది. ఇది ఒక పూల చెరువు పైన, ఇదంతా చెరువు, పూల చెరువు అని ఇక్కడ. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయా అక్కడ? ఒక చెరువులో నీళ్లు ఉన్నాయి అక్కడ. అక్కడ జీవాలన్నీ వచ్చినా ఆడ తాగి కొట్టం మేత మెయిన్ పోతాయి అట పైకి కొండలకు. చూడండి guys, నెమలి అరుపుతుంది. ఇక్కడ ఇదంతా ఒక గొడ్డు మేసే మైదానం కొండలు. ఇక్కడ గడ్డి మేసి పోతాంటాయి ఇక్కడ. ఇది చాలా. సో గైస్, ఆయన అయితే మళ్ళీ మనకి ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా వచ్చాడనమాట పూజకి. ఈ పెద్దలకు చరిత్ర గురించి బాగా తెలిసినట్టుంది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ లోకల్ వ్యక్తి అతను. ఇదనమాట పెద్ద మహాశివ కొండ. ఈయనకు మొత్తం బాగా తెలుసు కాబట్టి మేము ఆయన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ సేకరిస్తాం. అదే చిన్న ఒక 12 గంటలు స్నానం చేసేటప్పుడు ఆ గొల్లబోయిడు అక్కడ ఉన్నాడు అనమాట. గొర్రెను ఎత్తుకులాడుకుంటూ వస్తా వాళ్ళు ఇక్కడ ఆయన రాత రాసినారు అనమాట. ఆయన చెప్పకుండా ఉండమంటే ఎట్టుండునో ఇంకా. అవును, ఆయన జీవితం మారిపోయింది. ఆయన అడిగి వాళ్ళకల్లా ఆయన తెలియదు అనమాట. మనిషి స్వభావం ఎంత, ఏదైనా తనకు తెలిస్తే ఎక్సైట్మెంట్ తట్టుకోలేడు guys first. తట్టుకోలేక దాన్ని ఇప్పుడు మనమే ఉన్నాం, ఒక సీక్రెట్ తెలిసిందంటే ఆడొక దగ్గర అంటే చెప్పింది కూడా అక్షరాలలోనే సైకాలజీ 90% అంతే ఉండదు, ఏదో 10% వాళ్ళ దాచుకుంటారు. దాచుకుంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్సైట్మెంట్ తట్టుకోలేక అట్లీస్ట్ ఆ రిలేటెడ్ పీపుల్ కాకపోయినా బయట ఎవరో ఒకరి దగ్గర ఏమో వాగుతాం మనం, అట్లా అన్నమాట. ఆ చెప్తారని వాళ్ళ దేవతలు కూడా తెలుసు. వాళ్ళు ఎట్లయినా చెప్తాడు, నిలురాయి అయిపోతాడు అని. అంటే ఇక్కడ ఒక అగ్రదేవతలు ఉన్నారు అని తెలిసినట్టు ఉండాలని ఆయనకు ఆ విధంగా జరిగింది అనమాట. ఆయన నిలురాయి అయినాడు. ఆయన ఈరపద్దుడు ఆయన పేరు. ఆయన కాడ కొడితే పుట్టి కంకాయలు కొట్టడము. ఇక్కడ పోయి ఒకసారి మళ్ళా అట గుడి ఆడుందో చెప్తే నేను ఇంకొక వీడియోలో చూపిస్తా. ఇటు సైడ్ పోతే కేవలం కూడా కానప్పుడు ఇప్పుడు కుదరదు గైస్, ఈ వీడియోలో అవ్వదు. నెక్స్ట్ ఇంకొకసారి వచ్చి గైస్ ఆ వీరభద్రుడి గుడి ప్లస్ దారిలో మనకు అటుపక్క కొండలో ఇంకొక 2 గుళ్ళు కనిపించాయి. అన్ని ఒక వీడియోలో మీకు తీసి నేను మళ్ళీ ఖచ్చితంగా చూపిస్తాను గైస్. ఇప్పుడు టైం 6 అయింది, ఇప్పుడు 6:10 అయింది. మేము వెళ్ళాలా, మాకు చాలా దూరం ఇక్కడ నుంచి, ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. రైట్ ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఫారెస్ట్ ఏరియా మొత్తము. పెద్ద కూడా పులి ఉంది అన్నాడు. చెప్పలేం గాయస్, అడవి ఏరియా కాబట్టి అప్పుడు ఉండింది లేదు అనేది పక్కన పెడితే ఏమన్నా ఉండొచ్చు. ఎందుకంటే చెప్పలేం, సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ మనిషికి. ఉండని ఉండకపోయినా అది వేరే విషయం. మన జాగ్రత్త మనం తీసుకోవాలి, ఎందుకంటే ఎవరిబడి హ్యాస్ ఎ ఫ్యూచర్ అంటారు. సో అందుకోసం అన్నమాట ఇంత అడ్వెంచర్ చేసాం. యాప్ చెట్టు ప్లస్ ఇది జీవి చెట్టు అని చెప్పేసి అదే అక్కడ సత్రం ఉండేదంటే ఇప్పుడు ఈ అరుగులు ఉండేది కావచ్చు అనుకుంటున్నాను నేను. అప్పుడు ఇక్కడ ఉండి చేసేవాళ్ళని చెప్పి ఇందాక ఆయన చెప్పేది. మీరు చూస్తే కోతులు కూడా ఉన్నాయి చూడండి, అక్కడ నాగదేవతల దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఇసుక కుప్ప మీద కూర్చొని ఉంది. ఇందాక మేము ఇక్కడ పోతాం అంటే ఇక్కడ చూడండి, అక్కడ రోల్ అన్నమాట, అది దంచుకునేది దాని దగ్గర ఉంది చూడండి చెట్టు దగ్గర. సో మేము ఇప్పుడు ఆయన సన్ దగ్గర పోతాం అనుకుంటున్నాం. ఇన్ని కోతలు కనిపిస్తున్నాయి, మీరు చూస్తే గువ్వలు కనిపిస్తున్నాయి, పౌరాలు కనిపిస్తున్నాయి. కాకి అయితే ఒక కాకి లేదు కాకి ఎక్కడే గానీ. మేము ఇందాక అడిగినప్పుడు కూడా ఏదో రాజస్థానికి ఎవరో ఒకరు మనకు ఉంటాయి ఎందుకు ఉండవు అన్నారు తప్ప కన్ఫర్మ్ గా నేను చూసినాను తిరుగుతాయని అయితే ఎవరు చెప్పలేదు. ఇంతవరకు లేవు కూడా నన్ను అడిగితే. మేము కూడా ఎన్నిసార్లు వచ్చినాము, ఈ రోజు కూడా ఇంత తిరుగుతున్నాం. ఇంత అడవి ప్రాంతం అయినప్పటికీ ఒక్క కాకి కూడా కనిపించలేదు గాయస్. అంటే మీరు చూసుకోండి, ఇదనమాట. మనం ఇందాక కిందకి పోయినాము, అదేమో ఈశ్వరుని గుడి. ఇప్పుడు పైకి వస్తున్నాము, అక్కడ కడుతున్నారు చూడండి. ఇంకా గుడి కన్స్ట్రక్షన్ లో కనిపిస్తుంది మనకి. చూడండి ఊవలు పిట్టలు కిందనే ఉన్నాయి చూడండి, పావురాలు ఉన్నాయి. కాకి మటుకు లేదు. ఈ ప్లేస్ లో వాళ్ళదు అని చెప్పేది అయితే నిజమే. ఇక్కడ చూస్తే మీరు భోజనాలు వండుకోవడానికి ఇదంతా ప్లేస్ అన్నమాట. ఎక్సలెంట్ గా డిజైన్ చేశారు చూడండి. ఇంకా ఇక్కడంతా జరుగుతుంది, కొంచెం రెడీ చేసుకుంటారు. ఇక్కడ కూడా అన్ని తోటలే కాసిన తోటలు చెట్లకైతే కొదవే లేదు ఈ ప్లేస్ లో. లాస్ట్ టైం కొండ నుండి పోయినప్పటికీ దీనికి చాలా భిన్నంగా ఉంది అసలు. అది ఇటువంటి ఇది ఇటువంటి, కాకపోతే ఇది కొంచెం పట్టించుకొని చేసుకున్నారు. అది కొంచెం చెట్ల విషయం పట్టించుకోవట్లేదు. గుడి అయితే అది కూడా బాగా కట్టారు, ఇది కట్టడానికి లేదనమాట. గాలి అయితే విపరీతం ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే ఒక దేవుడు కూడా కనిపిస్తున్నారు. ఎవరు ఏంటనేది దగ్గరికి వెళ్ళిన తర్వాత చూద్దాము.
క్లియర్ గా నాకు కనిపించలేదు. ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ ఉంది guys. చేయలేదు, జస్ట్ అట్లా కట్టి ప్రతిష్ట అయితే చేసినారు. లైటింగ్ అందుకు పెట్టినారు guys. లైట్ కూడా కనిపిస్తుంది. వాటర్ ట్యాంక్ అన్ని పెడుతున్నారు, ఎందుకనంటే డైలీ అభిషేకాలు అవి చేయాల్సి వస్తుంది. ఇది అమ్మవారు కూడా అనుకుంటున్నారు. మేము ఇందాక కింద టోటల్ చూపిస్తాం కదా, ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది. మీరు చూడండి తోటలు కింద నుంచి ఇట్లుంటాయి, పైన నుంచి ఇట్లుంటాయి అన్నమాట. మీరు చూస్తే చూడండి ఎటు చూసినా గ్రీనరీ టోటల్ బ్రహ్మాండంగా ఉంది guys. కొండ మధ్యలో అసలు మాకైతే దిగాలనిపించలేదు, మీరు ఏమన్నా అనుకోండి. 3 చెట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, సపోటా చెట్లు, ఇవి బాగా ఎక్కువ వేశారు. జామ చెట్లు అంటే ఉన్నాయి గైస్, అన్ని రకాలు ఉన్నాయి, ఎక్కువ ఇవి ఉన్నాయి అన్నమాట. మీకు ఒకసారి గుళ్ళో అమ్మవారు ఉన్నారు, ఒకసారి చూపిస్తాడు చూడండి అన్న. దాని గురించి చెప్తా మొత్తం చుట్టూ. అదే బిట్ లోనే చేయి, నేను కట్ చేసి జాయిన్ చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అమ్మవారు. రీసెంట్ కట్టినది ఇది కూడా అమ్మవారిని. ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వలేదు. చిన్న గోపురం కట్టారు, మీకు మొత్తం చూపిస్తున్నాను. నైట్ టైం అయితే లైట్ కూడా వేశారు. ఇక్కడ లైటింగ్ ఉంది. ఒకవేళ భక్తులు వస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా లైట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి దారి, ఇప్పుడు పైన ఆంజనేయ స్వామి కూడా అనమాట. మనం గోపురం కనిపించింది కదా, అదే ఉంటది. మీరు చూడండి పై వరకు కూడా మనకు లైట్లు ఉన్నాయి, కరెంట్ పోల్లు ఉన్నాయి. హ్యాపీగా కొంచెం దారి మాదిరి అయితే రెడీ చేసారు. నడుచుకుంటూ పోయేదానికి అయితే సెట్ అవుతుంది, లేకుండా లైట్లు కూడా ఏర్పాటు చేశారు. నడుచుకుంటూ పోయేదానికి సెట్ అవుతుంది guys. ఈ బైకులు అదే వేసుకుని తిరగడం అనేది కొంచెం కాని పని. హ్యాపీగా నడుచుకుంటూ పోయి ప్రశాంతంగా చూసుకొని వచ్చేయచ్చు. సేమ్ వామకొండలో కూడా ఇప్పుడు కొంచెం ఇట్లనే నడిచేదానికి ఏమో రెడీ చేశారు, కానీ ఇంకా గులకరాలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ గ్రీనరీ కొంచెం తక్కువ అనిపించింది నాకు, దీంతో పోలిస్తే చాలా ఇది చాలా ఉంది కదా ఇక్కడ. ఏం దీని గురించి చెప్పని మాటలు కూడా రావట్లేదు. అంటే మేము వచ్చింది జనరల్ గా ఏంటంటే గుళ్ళు చూపిద్దామని. ఇక్కడ మీరు చూస్తే గుడి మీద తోటలు, చెట్లు, ప్రకృతి ఎక్కువ ఉంటది అనమాట. అంటే ఏంటంటే ఆ ప్లేస్ చూస్తే అంత ఊగిపోతున్నాం మనం. ఆ ఎక్సైట్మెంట్ అట్లా వస్తుంది, ఏముంది రబ్బా అని చెప్పేసి. ఇదంతా కేవలం ప్రకృతి, నేచర్ అన్నమాట. నేచర్ కి ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి, ఎందుకంటే అది అట్లా లాగేసుకుంటది ఏదో ఒక పొజిషన్ లో. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరు టెన్షన్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు, వర్క్ ప్రెజర్, జాబ్ ఇలాంటి ప్లేస్ వచ్చినప్పుడు చాలా రిలీఫ్ గా ఉంటది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా ఇందుకే గైస్. ఎందుకనంటే ఫస్ట్ అయితే అమౌంట్ గురించి అయితే ఆలోచన చేయలేదు. ఒక పిల్లోడ్ ప్రెజర్ వల్ల చేయాల్సి వచ్చింది. ఎందుకనంటే జస్ట్ ఆ పిల్లోడ్ చేద్దాం అన్నప్పుడు నేను ఫస్ట్ చేయలేదు. తర్వాత నేను ఏం ఫీల్ అయ్యానంటే, ఈ 4 గోడల మధ్య కూర్చొని షాప్ లో ఇదే పనిలో ఉంటాము, మనం బయటకు పోయేది లేదు, తిరిగేది లేదు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి హైదరాబాద్ పోయినా 4 రోజులు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఇదైతే కొంచెం ఏదో ఇట్లా కొండల గట్లు తిరిగి హ్యాపీగా 2 వీడియోలు కొట్టుకొని ఎన్ని లైక్లు వచ్చినాయి, ఎన్ని వ్యూలు వచ్చినాయి అని ఒక ఇంటెన్షన్ లోపల. సరిగా యాడ్ అవ్వలేదు అని చెప్పేసి ఒక ఉంటది కదా ఫీలింగ్ గైస్. ఎవరికైనా కష్టపడి చేసిన రాలేదైనా ఒక డిఫరెంట్ వరల్డ్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తాను. కింద పైన చూసే వ్యూ సూపర్ ఉంది. జూమ్ వేసుకో దాన్ని. చూడండి గైస్, ఎంత జూమ్ వేసినా కూడా మీకు కనిపిస్తుంది. చూడండి మేము ఇందాక కింద చెప్పింది అది. మీరు ఇటుపక్క చూసుకుంటే కొండలు, ఇక్కడ దగ్గర ఒక కొండ ఉంది. అట్లే మనం ముందుకెళ్తే చూడండి ఆ లోప ఆ వెనక పక్క లైట్ గా కనిపించేది ఒక కొండ, ఈ ముందు కనిపించేది ఈ పక్క ఒకటి, ఇటు పక్కది ఒకటి. అట్లానే ఇంకా పైకి వదాం గైస్ కొంచెం తొందరగా, ఎందుకనంటే మనకి టైం తక్కువ. సూపర్ ఉంటుంది. మా దగ్గర అంత ఎక్విప్మెంట్ లేదు ప్రజెంట్. మేము ఏంటంటే న్యూ కాబట్టి యూట్యూబ్ కాబట్టి ఎక్విప్మెంట్ కొనలేదు. డ్రోన్ లో చూపిస్తాం అడుగు గైస్. హైలైట్ మీరు అసలు ఎప్పుడెప్పుడు వెళ్దామన్నట్టు. ఒకసారి వీలైతే గనక నేను అడ్రస్ ఎక్కడ అని చెప్పి పింగ్ చేసి పెడతాను.
మీరు వీలైతే విజిట్ అవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఒకసారి చూసినారంటే మళ్ళీ మళ్ళీ వస్తారు మీరే, అదైతే నేను గ్యారంటీ ఇస్తాను. సో ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం గైస్, హనుమాన్ దగ్గరికి వచ్చాం, జయ బజరంగ బలి అయితే బానే ఉంది గైస్. ఓకే, ఇక్కడ కూడా కడుతున్నారు, ఇంకా కట్టలేదు, కడుతున్నారు. నేను చూస్తే ఇప్పుడు హనుమానికి ఎదురుగా కూడా ఇప్పుడు అమ్మవారికి సింహము, శివునికి అయితే నంది ఉంటది, ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఎదురుగా ఏదో పెట్టారు కదా, అది ఏంటి అనేది నాకు తెలియదు. ఉంటే అంట గైస్, ఆయనకి అది రక్ష అనేమో మరి ఈ వాహనం కింద వస్తుందో తెలీదు, నేనైతే ఎప్పుడు వినలేదు ఆయన వంట మీద ట్రావెల్ చేశాడు అనేది అయితే. సో మీకు దగ్గరికి వెళ్ళి మొత్తం చూపిస్తాను చూడండి కచ్చి. గైస్ పైకి వచ్చాం ఇప్పుడు హనుమాన్ దగ్గరికి, ఇంకా పూర్తి కట్టలేదు. హనుమాన్ భక్తులకు ఇబ్బంది కాకుండా లైట్లు కూడా పెట్టారు, నైట్ టైమ్స్ వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇదంతా గుడి కట్టాలని ప్లాన్ చేస్తున్నారేమో. అక్కడేమో ట్యాప్ పెట్టారు, వాటర్ ఫెసిలిటీ కూడా పెట్టారు. జస్ట్ ఇప్పుడు ఓన్లీ పిల్లర్స్ మాత్రం వేశారు, 4 స్తంభాలు. ఫ్యూచర్ లో డెవలప్ అవుతుంది ఇంకా. చూడండి ఇదంతా ఎంత గ్రీనరీ ఉందో, ఆ కొండలు కూడా అంత గ్రీనరీ లేవు, ఇక్కడే గ్రీనరీగా ఉంది. బికాస్ ఆఫ్ దేవుడి మహిమేమో. చూడండి మీకే అబ్జర్వ్ చేస్తే మీరే జూమ్ చేశాను. ఇక్కడ చూడండి గ్రీనరీ ఎంత ఉందో, అక్కడ చూడండి గ్రీనరీ ఎంత ఉందో. అట్ ద సేమ్ టైం ఈ కొండను కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇందాక చెప్పిన విధంగా కింద ఉన్న గ్రీనరీ ఆ కొండ మీద గ్రీనరీ లేదు. ఇదంతా దేవుని మహిమ అనుకుంటున్నా. ఆ గ్రీనరీకి ఈ గ్రీనరీకి ఒకసారి మ్యాచ్ చేసుకోండి. అది గైస్ మీరు చూడండి గైస్, కోతి కూడా పోతా ఉంది ఆంజనేయ దగ్గరికి. చూడండి జూమ్ వేస్తారా మీకు, చూడండి వంట దాటి అగో అగో చూడండి. వీడియో తీస్తుంటే అది మళ్ళీ దాచుకుంటుంది, దాని దగ్గర రావట్లేదు అది. అగో అగో పోతా ఉంది చూడండి, అద్దో ప్రసాదం కోసం వెళ్తుంది. సో అట్లుంటది అనమాట, చాలా బాగుంది గైస్. నెమల శబ్దం వినిపించింది, మీకు వినిపిద్దామని వీడియో రికార్డ్ పెట్టాను కానీ అరవట్లేదు అది. సరే గైస్ ఓకే, ఇప్పుడు మా కెమెరామెన్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాడు, ఎందుకంటే మేమే వాగుతాము, వాడు ఇంతవరకు మాట్లాడలేంట. అందుకోసము చెప్పయ్యా నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, ప్లేస్ ఎట్లుంది ఏమి? ఈ ప్లేస్ అయితే గైస్ చాలా 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 బాగుంది. ఇంకా సమ్మర్ లో వస్తే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటది గైస్. నేను ఫస్ట్ టైం వచ్చిన, ఇదంతా ఎప్పుడు రాలేదు నేను ఇంతవరకు, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది, మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావాలనిపిస్తుంది. వీలైతే మీరు కూడా ఇక్కడికి విజిట్ చేయండి. మీకు కావాలంటే ఆయన డిస్క్రిప్షన్ లో మీకు రూట్ మ్యాప్ కూడా పెడతాడు, మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్, ప్రకృతిగా గుళ్ళు గాని అన్ని కూడా చాలా బాగున్నాయి. బాగా ఆస్వాదిస్తున్నాం ఈ ప్లేస్ అయితే. అందరూ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఈ వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత 4 షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి గైస్. మా వీడియోకు మా యూట్యూబ్ బృందానికి మీరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. అడ్వెంచర్ చేశాము, చాలా అడ్వెంచర్, మర్చిపోలేను అనుభూతి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే గైస్, ఇదన్నమాట ఇక్కడ ప్లేస్ గురించి. నేను రావడం ఏంటంటే ఓన్లీ గుళ్ళు చూపిద్దాము అని వచ్చాను. ఏముంటదిలే, మామూలు తోటలు అంటే మామూలుగా మనకు ఊర్లో ఉంటాయి కదా, ఎక్స్పీరియన్స్. అయితే ఏమైందంటే ఇక్కడ చూస్తే మటుకు ఎక్సలెంట్ గా ఉంది గ్యాస్. నేనే ఫస్ట్ టైం ఇంత తిరిగి చూడడం అనేది, అంటే జనరల్ గా వచ్చిపోవడం వేరు, అంతా తిరగడం వేరు. ఇప్పుడు యూట్యూబ్ వల్లనే నేను కూడా కొన్ని ప్లేసెస్ క్లియర్ గా తిరుగుతున్నాను. సో అదనమాట. ఇట్లాంటి ఇంకా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గైస్, మా వీడియో చూసారా? వీడియో అయితే మీకు డెఫినెట్ గా నచ్చుంటది అని అనుకుంటున్నాను గైస్. ఇక్కడ ఇది ఎండ్ కాదు, ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఇంకొక చిన్న వీడియో మీకు అయితే రాబోతుంది. నెక్స్ట్ మేము దారిలో రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు మాకు ఒక నెమలి అయితే కనిపించింది అనమాట. నేను వీడియో క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను, సో అది వస్తుంది. ప్లస్ ఇంకొకటి మన దీనికి సంబంధించి గైస్ ఆయన స్టోరీలో చెప్పినటువంటి ఆ వీరభద్ర స్వామి గుడి,
ప్లస్ ఇంకొక ఆ పక్కన ఆ కొండలో ఇంకా గుడి ఉంది, పులిగుండ్లు ఉన్నాయి, ఇవన్నీ చెప్పాడు కదా. నేను కూడా ఒక 2 గుళ్ళు ఉన్నాయి చూపిస్తాను చెప్పాను. సో అది కూడా మేము తీయడం జరిగింది. ఇవన్నీ కూడా నెక్స్ట్ పార్ట్లలో రాబోతున్నాయి గైస్, మిస్ అవ్వకండి.